పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వాక్యంలో రాయబడిన మాట, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వం నుంచి మరలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు సేవకుని మీ వద్దకు పంపెను. ఈ మాట సేవకుల గురించి వ్రాయబడిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట. ఈ ప్రపంచంలో మొట్టమొదటి సేవకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా 12 మంది శిష్యులు సేవకులు తయారు చేయబడ్డారు. ఆ 12 మంది సేవకుల ద్వారా భూ ప్రపంచం అందంతటా ఈ రోజున వేల మంది, లక్షల మంది సేవకులు తయారు చేయబడ్డారు. సేవకుల్ని దేవుడు ఎందుకు పుట్టించారంటే ప్రజలను దుష్టత్వంలో నుంచి మరలించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి. ఈ రోజున సేవకుల ద్వారా ప్రజలకు నష్టం కలగకూడదు, సంఘానికి నష్టం కలగకూడదు. ప్రజలకు సేవకుల ద్వారా ఎక్కడ ఏ శాపం కలగకూడదు. ఈ వాక్యంలో రాయబడిన మాట, సేవకుడు ప్రజలను దుష్టత్వంలో నుంచి మరలించాలి, సేవకుడు ప్రజలను ఆశీర్వదించాలి. బైబిల్లో లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడి ఉంది బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. ఇశ్రాయేలు ప్రజల్లో అనేకులను ప్రభు అయిన యేసయ్య తట్టు త్రిప్పును అని. అందుకే ఆ సేవకుడు పుట్టినందువలన అనేకులు సంతోషించారు. లోకము తట్టు ప్రజల్ని తిప్పలేదు, సాతాను తట్టు ప్రజల్ని త్రిప్పలేదు, తన తట్టు ప్రజల్ని త్రిప్పుకోలేదు, దేవుని తట్టు తిప్పాడు. అలాగే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడి ఉంది పౌలు గారు బర్నబా గురించి. ఆ సేవకులు చిన్న ప్రార్థన చేస్తే కుంటివాడు లేచి నడిచాడు. ఆ చోట ఉన్న ప్రజలందరూ ఆ సేవకుల్ని ఊరేగిద్దామని ఎద్దుల బండి ఒకటి తెప్పించి పూల దండలతో సన్మానిద్దామని అనుకుంటే పౌలు బర్నబా ఇలా అంటారు, మేము ప్రార్థన మటుకు చేశాం, ఇతన్ని స్వస్థపరిచింది సృష్టికర్త అయిన దేవుడు. మీరందరూ యేసయ్య వైపు తిరగండి. సేవకులందరూ దేవుని తట్టు ప్రజల్ని త్రిప్పుతూ వచ్చారు, దుష్టత్వంలో నుంచి మరలించారు. ఈ రోజున భూ ప్రపంచంలో సేవకులందరూ ప్రజల్ని దేవుని తట్టుకు త్రిప్పాలి. మేమందరం అలాగున్న సేవ చేయుదుముగాక. ప్రపంచంలో సేవకులందరూ ఇలాంటి సేవ చేయుదురుగాక. అలాగే దేవుని నామములో ప్రజలను ఆశీర్వదించాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది, లేవీలైన సేవకులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన సన్నిధిలో నిలుచుటకు, ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున సేవకుడు సంఘాన్ని దీవించాలి, సేవకులు ప్రజలను ఆశీర్వదించాలి. సేవకుడి నోటి మాట దేవుడు రూఢిపరుస్తారు, ఆమేన్ అంటారు, జరుగునుగాక అంటారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యంలో రాయబడి ఉంది, నేనే నా సేవకుని నోటి మాటను రూఢిపరచువాడను. ఈ రోజున సేవకులు సంఘాన్ని దీవిస్తే దీవించబడుతుంది. సేవకుని నోటి మాట దేవుడు రూఢిపరుస్తారు. సేవకుని పుట్టించింది అందుకొరకు. ఈ రోజున దేవుని ప్రజలారా, పరిశుద్ధ జనాంగమా, మీరు సేవకుల ద్వారా దీవించబడాలి. సంఘాలు సేవకుల ద్వారా ప్రభు తట్టుకు త్రిప్పబడాలి. ఇలాంటి సేవకులు మీకు సేవకులుగా ఉందురుగాక. ఇలాంటి సేవకులందరూ చేయుదురుగాక. ఇలాగున మేమందరం సేవకులందరూ ప్రజలను దేవుని తట్టు, యేసయ్య తట్టు త్రిప్పుచు, ప్రజలను ఆశీర్వదించుచు పరలోక రాజ్యానికి, నిత్య సీయోనుకు సిద్ధపరచుదుముగాక. సేవకుల ద్వారా ప్రజలు పరలోకానికి సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్, ఆమేన్.